అండి, నేనైతే అల్లం నిల్వ పచ్చడి అయితే నేను చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను చేశాను, అది అయిపోవచ్చింది. అందుకని మళ్ళీ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందుకని మీకు కూడా వీడియో పెడితే మీరు కూడా చేసుకుంటారని నేను పెడుతున్నానండి. దీనికి కావాల్సినవి ఇవ్వండి: అల్లం, ఇంకా బెల్లం, చింతపండు, వెల్లుల్లిపాయలండి, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కావాలండి. ముందుగా అల్లాన్ని అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని, తర్వాత దాని మీద పొట్టు అయితే తీసుకొని కడిగేసుకొని పొట్టు అయితే తీసుకొని, ఆ తర్వాత నీరు లేకుండా ఉంచి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే తడి లేకుండా అయితే చూసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అయితే ఈ విధంగా పొట్టు తీసేసి అయితే ఉంచాలండి. చింతపండులో గింజలు గట్ట లేకుండా చూసుకోవాలండి. దీనికి కేవలం పప్పు నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ మాత్రమే వాడాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది, నిల్వ అయితే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే అల్లం ముక్కలు వేసుకొని వేపుకుందామండి. ధనియాలు, ఆవాలు, మెంతులు అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి. అల్లం అయితే వేగుతుందండి. నేనైతే సగం వేసాను, ఇంకా సగం ఉంది. ధనియాలు, ఆవాలు, మెంతులు అయితే వేపుకున్నాం కదండి, అదైతే పొడి చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. అల్లం అయితే కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చింతపండు కోసం అయితే ఇలా నీళ్ళు మరిగించుకుని ఇందులో చింతపండు అయితే వేసుకోవాలండి. ఇది ఇలా ఉడికిన తర్వాత గుజ్జులు అయ్యాక ఆఫ్ చేసుకోవాలండి. ఇవైతే తాలింపు కోసం అండి, పచ్చడి తాలింపు కోసం. దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కాగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసేస్తాను. చింతపండు కూడా దగ్గర పడిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందుగా అల్లముని వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టి చేసుకుందామండి. ఇలా క్రష్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, ధనియాలు, ఆవాలు ఇవి అదైతే వేసుకుందామండి. దీంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలండి. దీనిలోనే కారం కారం, నెక్స్ట్ ఉప్పు, ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా వేసేస్తాను. ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇందాకైతే తాలింపుకి అయితే ఇవన్నీ వేసాం కదండి, ఆయిల్ అయితే చల్లారిపోయింది కదా, ఇందులో అయితే పచ్చడి అయితే నేను వేసేస్తాను. ఇదిగోండి, అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మీకు టిఫిన్స్లోకైనా ఇడ్లీ, దోశ, నెక్స్ట్ రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే. ఉప్పు సరిపోకపోతే మీరు తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది నోరు బాగా తినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది నోటికి. ఇది హెల్త్కి కూడా మంచిదండి. తీపి ఎక్కువ కావాలంటే బెల్లం అయితే ఎక్కువ వేసుకోండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలండి. అలాగే మీరు కూడా ఒకసారి అల్లం పచ్చడి అయితే ట్రై చేయండి. ఇదైతే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.